మీకు పేటిఎం అకౌంట్ ఉందా? ప్రతి డిజిటల్ పేమెంట్ను పేటిఎంతో పే చేస్తున్నారా? అయితే మీకు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. దేశంలోని డిజిటల్ పేమెంట్స్ యాప్స్లో పేటిఎంను చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కామన్గా మారిపోయింది. డిజిటల్ పేమెంట్ మార్కెట్లో పేటిఎం వాటా 16 నుంచి 17% ఉంది. అయితే తాజాగా పేటిఎం పేమెంట్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ప్రకారం ఫిబ్రవరి 29 నుంచి పేటిఎం బ్యాంక్ పేమెంట్లు నిలిచిపోతాయి. నిబంధనల్ని పేటిఎం ఉల్లంఘించినందున ఆంక్షలు విధిస్తున్నట్టు ఆర్బీఐ అయితే పేర్కొంది. ఇంతకీ ఆర్బీఐ ఉత్తర్వుల్లో అసలు ఏముంది? పేటిఎం ఆడిట్ నివేదికతో పాటు ఇతర బాహ్య ఆడిటర్ల నివేదికల ప్రకారం పేటిఎం తరచుగా నిబంధనల్ని ఉల్లంఘించినట్టుగా తేలిందని ఆర్బీఐ పేర్కొంది. అందుకే బ్యాంకుల నియంత్రణ చట్టంలోని 35A సెక్షన్ ప్రకారం ఫిబ్రవరి 29 తర్వాత నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో క్రెడిట్ డిపాజిట్ లావాదేవీలు, వాలెట్, ఫాస్టాగ్ టాప్అప్లు నిలిపివేస్తున్నట్టు అయితే ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. సో వినియోగదారులు బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవడానికి, వాటిని వాడుకోవడానికి పేటిఎం పూర్తిగా సహకరించాలని తెలియజేసింది. సో అందుకు సౌకర్యాలు కల్పించాలని కూడా ఆర్బీఐ సూచించింది. పేటిఎంలో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫాస్టాగ్లలో నిల్వ ఉన్న మొత్తాల విత్డ్రా, వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని ఆర్బీఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది. సో ఫిబ్రవరి 29 తర్వాత నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కస్టమర్లు దీన్ని ఉపయోగించలేరు. మార్చి 15 లోపు నోడల్ అకౌంట్ను సెటిల్ చేయాలని కూడా పేటిఎంను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ నిషేధపు ప్రకటన చేసినప్పటి నుంచి కూడా పేటిఎం షేర్ల ధరలు పూర్తిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవి మరింత పడిపోతాయని నిపుణులు కూడా భావిస్తున్నారు. అసలు ముందుగా పేటిఎం బ్యాంక్ ఎలా పనిచేస్తుందో ఓసారి తెలుసుకుందాం. పేటిఎం పేమెంట్ బ్యాంక్లో కేవలం డబ్బును డిపాజిట్ చేయొచ్చు. రుణాలు ఇచ్చే అధికారం దీనికి ఉండదు. ఇది డెబిట్ కార్డులను జారీ చేస్తుంది. కానీ క్రెడిట్ కార్డులను ఇవ్వడానికి ఏదైనా రుణదాత రెగ్యులేటర్తో ఇది వ్యవహరించాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలాంటి బ్యాంక్ ఖాతా అంటే ఇందులో డబ్బులు జమ చేసుకోవచ్చు. మామూలుగా వ్యాపారాలు చేసే చెల్లింపులు ముందుగా వాటి పేటిఎం పేమెంట్స్ అకౌంట్లోకి వెళ్ళి ఆ తర్వాత వారి బ్యాంక్ ఖాతాలోకి బదిలీ అవుతుంటాయి. దీనికి బదులుగా పేటిఎం తన కస్టమర్లకు క్రెడిట్ పాయింట్లు ఇస్తుంది. పేటిఎం మదర్ కంపెనీ 197 కమ్యూనికేషన్స్ వద్ద ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంటల్ లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్తో 2017లో పేటిఎం పేమెంట్ బ్యాంక్ని ప్రారంభించారు. సో ఆర్బీఐ ఆదేశాలపై పేటిఎం ఎలా స్పందించింది అంటే ఆర్బీఐ సూచనలకు అనుగుణంగా పేటిఎం పనిచేస్తుందని పేటిఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్ ఓసీఎల్ చెప్పేసింది. ఒక పేమెంట్ కంపెనీగా ఓసీఎల్ కేవలం పేటిఎం పేమెంట్స్ బ్యాంకుతోనే కాకుండా అనేక బ్యాంకులతో కలిసి పనిచేస్తుందని, తాము ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని కూడా తెలియజేసింది. నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి మేం పూర్తి స్థాయిలో మా బ్యాంక్ భాగస్వాముల మీద ఆధారపడతామని, సో భవిష్యత్తులోనూ ఓసీఎల్ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తుందని కూడా చెప్పింది. సో మీ వాలెట్, యూపీఐకి ఏం జరగబోతోంది మరి? ఫిబ్రవరి 29 వరకు పేటిఎంకు చెందిన అన్ని సర్వీసులు మామూలుగానే పనిచేయబోతున్నాయి. ఆ తర్వాత నుంచి పేటిఎం వాలెట్, యూపీఐ సేవలను వాడే వ్యక్తులకు కొన్ని మార్పులు వర్తించబోతున్నాయి. ఒకవేళ మీ వాలెట్లో ఇప్పటికే డబ్బులు ఉంటే వాటిని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. కానీ ఈ వాలెట్లో ఇక డబ్బులు జమ చేయలేరు. ఒకవేళ మీ పేటిఎం అకౌంట్ను ఏదైనా థర్డ్ పార్టీ బ్యాంక్తో లింక్ చేసినట్టయితే మీ పేటిఎం పనిచేస్తుంది. యూపీఐ పేమెంట్ను కూడా కొనసాగించుకోవచ్చు. ఒకవేళ మీరు పేటిఎం వాలెట్ను వాడుతున్నట్టయితే దాన్ని ఇక వాడలేరు. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి బ్యాంక్ అకౌంట్లో, వాలెట్లో నగదు క్రెడిట్ చేయడం ఇక కుదరదు. దెన్ పేటిఎంపై ఆర్బీఐ నిబంధనలతో ఫాస్టాగ్పై ప్రభావం పడబోతోంది. మార్చి 1 నుంచి వినియోగదారులు పేటిఎం ఫాస్టాగ్లో మిగిలిన బ్యాలెన్స్ను ఉపయోగించుకోలేరు, కానీ ఆ ఫాస్టాగ్ అకౌంట్లో డబ్బును ఇక డిపాజిట్ చేయలేరు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ను వాడే దుకాణదారులు ఇకపై పేమెంట్ను స్వీకరించలేరు. ఎందుకంటే పేమెంట్ బ్యాంక్ ఖాతాల్లో నగదు క్రెడిట్కు ఇక అనుమతి ఉండదు. కానీ చాలామంది వ్యాపారులు, కంపెనీల వద్ద ఇతర కంపెనీలకు చెందిన క్యూఆర్ స్టిక్కర్లు ఉంటాయి. వాటి ద్వారా డిజిటల్ చెల్లింపులు వారు స్వీకరించవచ్చు. సో ఇది పేటిఎంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.